జై గురుదత్త, శ్రీ గురుదత్త. పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మచిలీపట్నం బృందావనంలో ఎక్కడా లేనట్టుగా చాలా విశేషమైన పాదుకల్ని ప్రతిష్ఠ చేశారు 80లో. అప్పుడు చూసిన వాళ్ళు భాగ్యవంతులు, అదృష్టవంతులు. ఎన్నెన్నో మహిమలు చెప్తూ ఉండగా మనమంతా విన్నాం. అప్పాజీ వారు చూపించిన మహిమలు. దత్తాత్రేయ స్వామి అత్రివరద అనే నామంతో మన మచిలీపట్నానికి వచ్చారు, బృందావనానికి. అప్పటి నుంచి ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇక్కడ స్థలదాతలు అందరినీ ఎప్పుడూ స్వామిజీ వారు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎక్కడికి స్వామిజీ వెళ్ళినా కూడా వామన రూపంగా వెళ్ళటం, త్రివిక్రమ రూపాన్ని చూపించటం, ఇది మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం. అది ఇప్పుడు మచిలీపట్నంలో మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే భక్తులు పెరుగుతూ ఉన్నారు. భక్తులకి అనుకూలంగా ఉండాలి అని ఎప్పుడు స్వామిజీ వారు అంటారు. భక్తులు ఎక్కడ కష్టపడకూడదు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. వచ్చిన భక్తులకి స్థలము సరిపోవాలి. ఎంతోమంది వచ్చి బయట ఎండలో నిలబడటం, వర్షాలు వచ్చినప్పుడు వర్షాల్లో నిలబడటం, అది స్వామిజీ వారికి నచ్చదు. అందువల్ల మన అత్రివరద దత్తాత్రేయ స్వామి సన్నిధిలో ఉండేటువంటి ఆ ముఖమంటపం చాలా చిన్నదైపోయింది. ఈ దృష్టితో అలా అలా మనం అనుకుంటూ ఉన్నప్పుడు చాతుర్మాస్యంలో దత్తాత్రేయ స్వామికి ఎడమ పక్క ఇల్లు కలిసింది. ఆ తర్వాత ఆ ఇంటి పక్క స్థలం కూడా మన ట్రస్టీస్ అందరూ కూడా కలిసి స్వామిజీ వారి అనుమతి తీసుకుని దాన్ని కూడా కొన్నారు. ఇప్పుడు దత్తాత్రేయ స్వామికి కుడిపక్క ఇల్లు ఆశ్రమంలో కలుస్తోంది. ఆ ఇంటిని కూడా ఇప్పుడు తీసుకున్నారు. కొంచెం ధర ఎక్కువగానే ఉన్నది. అంటే సమయం, టైం అట్లా ఉంది కదా, ఇప్పుడు అన్నీ కూడా ధరలు పెరిగిపోయాయి. అందువల్ల ఈ భూదానంలో అందరూ కూడా పాలు పంచుకోవాలి, సేవ చేయాలి. మచిలీపట్నం అత్రివరద దత్తాత్రేయ స్వామి సన్నిధి ఆశ్రమం పెరుగుతోంది, భక్తుల కోసం పెరుగుతోంది. మంచి చక్కటి ఒక సభా మంటపం తయారవుతుంది. అక్కడే స్వామిజీ వారి కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకోవచ్చు. భగవద్గీత పారాయణ 2022లో బయట చేసుకున్నాం. అటువంటి కార్యక్రమాలు ఇక్కడే చేసుకోవచ్చు మనం. సహస్రగళ భగవద్గీత పారాయణ బ్రహ్మాండంగా. అటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడే ఆశ్రమంలో చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీలు కాదు. 300-500 మంది కన్నా ఎక్కువగా కూర్చోటానికి వీల్లేదు. అది పెంచుకోవటం అందరికీ అవసరం. ఆశ్రమం భక్తులకి, దత్త భక్తులకి అందరికీ కూడా చాలా అవసరం. ఇక్కడే పారాయణలు చేసుకోవచ్చు, సత్సంగాలు చేసుకోవచ్చు, భజనలు చేసుకోవచ్చు. అందువల్ల ఈ భూదానం అనేటువంటి ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోండి. అలాగే స్వామిజీ వారి యాత్ర ఉన్నది, ఆంధ్ర యాత్ర. జనవరి, ఫిబ్రవరిలో మొత్తం ఆంధ్రాలో ఉన్న ఆశ్రమాలన్నీ కూడా చూస్తాను అని చెప్పి స్వామిజీ వారు అందరికీ చెప్పారు, ఆశీర్వదించారు. ఆ కార్యక్రమంలో కూడా అందరూ పాలు పంచుకోండి. ఆ కార్యక్రమం బాగా జరగాలి. అప్పుడు స్వామిజీ వారు వచ్చేప్పటికీ భూదానం అంతా అయింది అని చెప్తే చాలా సంతోషపడతారు. ఇటువంటి ఈ మంచి సేవలో మీరందరూ కూడా పాలు పంచుకోండి. మీ ఇంట్లో పెద్దలు, అమ్మా నాన్న లేదా ఇంట్లో పిల్లలు, ఎవరి పేరు మీదైనా కూడా మీరు ఆ భూదానం చేసుకోవచ్చు. మంచి అవకాశం. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు అందరికీ స్వామిజీ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త.